ఓకే, అందరు చేతులు జోడించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతేరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, అక్కడ బుక్ ఉంది, తీసుకో ఒకసారి. సో నిన్న ఏ చాప్టర్ చెప్తున్నాం? భగవద్గీత ఏ స్టోరీ? నెక్స్ట్ డిస్కస్ చేస్తాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్. నిన్న ఏ చాప్టర్ స్టోరీ చెప్తున్నామో? ఫస్ట్ చాప్టర్. సుశర్మ స్టోరీ. సో ఈ స్టోరీ ఎవరిని అడిగారు? పార్వతి అమ్మవారు శివుడిని అడిగారు. సో శివుడు ఈ స్టోరీ చెప్పినాక దీంతో పాటు నెక్స్ట్ స్టోరీ కూడా కంటిన్యూ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏ స్టోరీ చెప్తారు? సెకండ్ చాప్టర్ స్టోరీ. సో ఒక సెకండ్ చాప్టర్ పేరు సో చూడండి, అందరిది భవిత ఉంది కదా. కంటెంట్స్ ఆఫ్ గీత సమరైజ్డ్ ఆర్ సాంఖ్యయుగం అని కూడా అంటారు. ఎస్, సో గీతాసారం అని కూడా అంటారు తెలుగులో అయితే. ఓకే, సో ఈ సెకండ్ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటాం ఈరోజు. ఓకే, సో నిన్న ఫస్ట్ చాప్టర్ తెలుసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ యొక్క రిజల్ట్ ఏమి? ఎవ్రీడే ఫస్ట్ చాప్టర్ రిసైడ్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది? అదే, ఏం ఫలితం వస్తుంది? ఏం బెనిఫిట్ వస్తుంది? మళ్ళీ మనిషి జన్మ దొరుకుతుంది. అందులోనూ మనము భక్తి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండే లాంటి మంచి జన్మ మనకి దొరుకుతుంది. అర్థమైందా? ఎస్. ఓకే, ఈరోజు సెకండ్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తాం. సో మళ్ళీ ఈ స్టోరీ కూడా ఎవరెవరికి చెప్తున్నారో? శివుడు పార్వతికి చెప్తున్నారు అన్నమాట.
సో ఇది ఎక్కడ వస్తుందంటే పద్మపురాణంలో వస్తుంది. ఓకే, సో దీంట్లో ఏం జరుగుతుందంటే దేవశ్యామ అని ఒక గ్రేట్ బ్రాహ్మణ ఉంటారు అన్నమాట. ఎవరు? దేవశ్యామ. సో ఆయన ఎవరు? బ్రాహ్మణ. సో ఆయన బ్రాహ్మణ చేయాల్సిన రిచువల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారన్నమాట. బ్రాహ్మణ చేయాల్సిన రిచువల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారన్నమాట. సో చాలా కొద్ది మంది మాత్రమే అంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. సో ఆ కొద్ది మందిలో ఈయన ఎవరికి ఉన్నారు? దేవశ్యామ కూడా ఉన్నారు. ఓకే, సో కాకపోతే ఆయన అన్ని రిచువల్స్ చేసినా సరే ఆయనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు, తృప్తి అనేది లేదనమాట. కంప్లీట్ గా హ్యాపీగా ఉన్నాడు కానీ 100% తృప్తి అనేది లేదు. సో ఆయనకు ఒక కోరిక, గ్రేట్ కోరిక ఏమంటే నేను కృష్ణకి సరెండర్ కావాలి. సో దాని గురించి నేను ఏం చేయాలి అనేసి ఆయన ఎప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆయనకున్న కోరిక ఏమి? శ్రీకృష్ణుడికి సరెండర్ అవ్వాలి. సో సరెండర్ అవ్వడం కోసం అయినా ఏం చేస్తుంటారు? ఎవరు కలిసినా సరే వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటారు అనమాట, నేను కృష్ణుడికి సరెండర్ అవ్వాలి, సో దానికి నేను ఏం చేయాలి అనేసి అడుగుతారు అనమాట. సో అడుగుతూ ఉంటే ఎవరు పెద్దవాళ్ళు కనిపించినా సరే, యోగులు ఋషులు ఎవరు కనిపించినా సరే ఆయన క్వశ్చన్ అదే ఉంటది అనమాట, నేను శ్రీకృష్ణుడికి సరెండర్ అవ్వాలి, ఎలా సరెండర్ అవ్వాలి అనేసి అడుగుతూ ఉంటారు. సో అట్లా అడుగుతూ ఉంటే ఒకసారి ఆయన ఒక చోటికి వెళ్తారనమాట. సో ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే పండర్పూర్లో. పండర్పూర్లో ఎవరుంటారు? పండర్పూర్లో ఎవరుంటారు? పండరినాథుడు, కరెక్టే, పండరినాథ్ విఠల. ఓకే, సో పండరినాథ్ విఠల ఉంటారు పండర్పూర్లో. సో ఇదంతా కూడా అక్కడే జరుగుతుంది అన్నమాట. సో ఒకసారి ఈ దేవశ్యామ అనే బ్రాహ్మణ ఎక్కడికి వెళ్తారంటే ఒక యోగిని కలుస్తారనమాట. సో ఆ యోగి ఈయన చెప్పకుండానే ఈయన మనసులో ఉండే కోరిక ఆయనకి అర్థమైపోతుంది. ఏం కోరిక అయినది? సరెండర్ అవ్వాలి. సో అప్పుడు ఈయన యోగిని అడగకుండానే ఆ యోగి కనిపెడతారు. యోగి చెప్తారనమాట, నీకున్న కోరిక నెరవేరాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దగ్గరలో సౌపూర్ అనేసి ఒక ప్లేస్ ఉంది. ఏ ప్లేస్? SOWPUR, సౌపూర్. సో సౌపూర్ అనే ప్లేస్ లో ఎవరిని కలవాలంటే 100% ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్న ఒక గొర్రెలు మేపవాడిని కలవాలి అని చెప్తారు. ఎవరిని? గొర్రెలు, మేకలు, గొర్రెలు ఉంటాయి కదా, గోట్స్ హర్డర్ అనమాట ఆయన. సో ఆయనని కలవమని చెప్తారన్నమాట. సో ఆయన క్వాలిటీస్ ఏముంది? ఫస్ట్ క్వాలిటీ ఏం చెప్పింది ఆయనది? ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆయన లైఫ్ లో పీస్ఫుల్ గా ఉన్నాడు, ఫుల్లీ సాటిస్ఫైడ్ గా ఉన్నాడు అని చెప్పండి. సో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఊర్లో ఉన్నాడు ఆయన? సౌపూర్లో. సో ఈయన సో ఇప్పుడు సౌపూర్ లో ఉన్న మిత్రవాన్ అనే ఒక గోట్ హర్డర్ ని కలవడానికి ఎవరు వెళ్తున్నారు? దేవశ్యామ. ఎవరు? దేవశ్యామ్. సో ఆయన వెతుక్కుంటూ సౌపూర్ వెళ్తారు. సౌపూర్ లో నార్థన్ సైడ్ లో ఒక స్మాల్ ఫారెస్ట్ ఉంటుందన్నమాట. ఈవెన్ ఎప్పుడైతే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్తారో చాలా బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అక్కడ. ఫ్లవర్స్ మంచి బ్యూటిఫుల్ స్మెల్ ఇస్తూ ఉంటుంది, మంచి గాలి వీస్తూ ఉంటుంది. అక్కడ ఇంకేముంటుందంటే వాటర్ ఫాల్ ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఈయనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతూ ఉంటుంది దగ్గరికి వెళ్తున్నా కొద్ది. సో ఎస్, కరెక్ట్. సో చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. సో అక్కడ వెళ్ళి ఈయన ఒక ఇన్సిడెంట్ ని, ఒక దృశ్యం చూస్తారనమాట. చూసి ఈయన ఆశ్చర్యపోతాడు. అది ఏమంటే మేకలు, పులులు ఒకటే దగ్గర ఉంటాయి అట్లా ఉంటే ఏదైనా ఒకటే ఉండాలి ఇంకా. సో మేకలు, పులులు ఒకటే దగ్గర ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడనే ఒక మేకలు మేపేవాడు ఉన్నాడు అన్నమాట. సో ఆయన పేరు ఏం పేరు? మిత్రవాన్. పేర్లు మర్చిపోవద్దు. సో ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? దేవశ్యామ. ఓకేనా? ఎస్. సో అక్కడ మిత్రవాన్ కనిపించిండు. ఈయన ఏం ఇన్సిడెంట్ చూసి ఆశ్చర్యపోయిండు? ఒకటే దగ్గర ప్రశాంతంగా ఉన్నాయి. అది చూసి ఈయన ఆశ్చర్యపోయిందండి. ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిండనమాట, మిత్రవాన్ దగ్గరికి వెళ్ళి,
నేను మీ దగ్గరకు ఒక పని మీద వచ్చినా, కాకపోతే నేను ఇక్కడ చూసి ఏం ఆశ్చర్యపోతున్నంటే మేకలు పుల్లులు అన్ని కూడా ఒకటే దగ్గర ఇంత ప్రశాంతంగా ఎట్లా ఉన్నాయి అనేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ. సో ఆయన ఏమని చెప్తారంటే, ఒకానొకసారి నేను ఈ మేకలన్నీ మేపుకుంటూ ఇక్కడ దిక్కు వచ్చిన. సో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సడన్ గా ఒక పులి అటాక్ చేయడానికి వచ్చింది. సో అప్పుడు నేను పారిపోయినా, మిగతా మేకలన్నీ అటు ఇటు వెళ్ళిపోయినాయి. అందరు ఒకటి దగ్గర ఉంటారా? పులి వచ్చినాక పారిపోతారు. సో అట్లా మేము అందరం పారిపోయినాం. ఒకటే ఒక మేక మాత్రము ఒక కొండకి కార్నర్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా ఒక కార్నర్ అయిపోయినాక తప్పించుకోవడానికి రాదు కదా. సో అప్పుడు పులి ఏం చేయాలి? నెక్స్ట్ అటాక్ చేయాలి మేకని. కానీ ఆ పులి అటాక్ చేయకుండా అట్నే అటు ఇటు దిక్కులు చూస్తూ ప్రశాంతంగా అట్లనే కూర్చుండిపోయింది. అప్పుడు ఆ మేక కూడా ఆశ్చర్యపోయింది అనమాట. మేక ఆశ్చర్యపోయి పులిని అడుగుతా ఉందన్నమాట. ఏమని అంటే, నువ్వు టైగర్, పులివి నువ్వు, నీకు నేను ఆహారం, నువ్వు ఎంబటి నా పైన అటాక్ చేసి నన్ను టేర్ చేసేసి నా ఫ్లెష్ ని తినేయాలి, కానీ అట్లాంటిది నువ్వు ఇంత పీస్ఫుల్ గా ఎలా ఉండగలుగుతున్నావు అనేసి ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? మేక, గోట టైగర్ని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆ టైగర్ చెప్తుంది అనమాట, నేను యాక్చువల్లీ చాలా ఆకలితో వచ్చినా, ఎన్ని మేకల్ని తినేస్తామని వచ్చేసిన ఇక్కడికి, కానీ ఎందుకో ఇప్పుడు నాకు ఇక్కడికి దగ్గర రాగానే నాకేమవుతుందంటే అసలు ఆకలి అనేది లేదు, నాకు కంప్లీట్ గా ఫుల్లీ లైఫ్ మొత్తం సాటిస్ఫై అయిపోయినట్టుగా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్తారు. అంత స్పెషల్ ఏముంది అనేసి వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. అటు మేక ఆశ్చర్యపోతుంది, ఇటు పులి కూడా ఆశ్చర్యపోతుంది, నాకు ఎందుకు ఆకలేయట్లేదు అనేసి. సో అప్పుడు దాని పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక మంకీ కూర్చొని ఉంది. ఎవరు కూర్చున్నారు చెట్టు పైన? మంకీ. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ మంకీకైనా తెలుసుంటదేమో అని ఇప్పుడు ఆ గోట్ ఇంకా టైగర్ ఇద్దరు అదే క్వశ్చన్ ఎవరికి అడుగుతారో? మంకీకి అడుగుతారు. ఇక్కడ రాగానే మా పరిస్థితి ఇలా ఉండే, ముందు చాలా ఆకలిగా ఉండే, మేఘకేమో చాలా భయం ఉండే, కానీ ఎప్పుడైతే ఈ ప్లేస్కి వచ్చినామో ఏమైంది? వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్, మాకే బాధ అనిపించట్లేదు, అసలు ఆకలే లేదు, దప్పికనే లేదు, ఎందుకు ఇట్లా అనేసి అడుగుతారు. అప్పుడు ఆ మంకీ ఆ ప్లేస్ యొక్క స్పెషాలిటీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సో చాలా ఇయర్స్ కింద ఇక్కడ పక్కనే బ్రహ్మదేవుడు ఒక శివలింగాన్ని స్థాపించారు. ఎవరు స్థాపించారు? ఏం స్థాపించారు? శివలింగాన్ని స్థాపించారు. సో స్థాపించినాక ఆ శివలింగంకి ఎవరు పూజ చేసేవాళ్ళంటే సుకర్మ అనే ఒక గొప్ప ఋషి ఆ శివలింగంని ప్రతిరోజు కూడా సేవ చేసేవాళ్ళు అనమాట. ఎవరా యోగి, ఎవరా ఋషి? సుకర్మ. దేనికి వర్షిప్ చేస్తా ఉన్నారు ఎవ్రీడే? శివలింగం. ఆ శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ అక్కడ స్థాపించేసింది. సో ఎవ్రీడే ఆయన ఎంతో నిష్ఠతోటి సిన్సియర్గా శివలింగంకి సేవ చేస్తూ ఉంటుండే అనమాట. సేవ చేస్తూ ఉంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఏం జరిగిందంటే అక్కడికి ఒక గొప్ప యోగి వచ్చారనమాట. యోగి వచ్చేసి ఆయన చేసే సేవని డైలీ చూస్తూ ఉన్నారనమాట. కొద్ది రోజులు అక్కడనే నివసించి. సో ఆ సుకర్మ కూడా ఏం చేస్తుండే అంటే డైలీ శివుడికి నైవేద్యం ఆఫర్ చేసేసి తరువాత ఏం చేస్తుండే అదే నైవేద్యంని ఈ గెస్ట్కి ఎవరైతే ఉన్నారో యోగి ఆయనకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇస్తూ ఉంటే ఆయన డైలీ హ్యాపీగా తీసుకుంటూ ఉన్నారు. ఈయన సేవలకి ఆ యోగి కూడా చాలా హ్యాపీ అయిపోయి అక్కడ పక్కనే ఉన్న రాళ్ళ పైన 72 శ్లోకాస్ రాశారనమాట. ఎన్ని శ్లోకాస్? సో ఇప్పుడు 72 శ్లోకాస్ ఏమి? భగవద్గీత 2nd చాప్టర్. సో ఆయన వెళ్లే ముందు ఏం చెప్తారంటే, నువ్వు సుకర్మ, నువ్వు ఈ రోజు నుంచి ఏం చేస్తావంటే నీకు మధ్యలో ఫ్రీ టైం ఉంది కదా, ఫ్రీ టైం ఉందా? మనందరికి ఫ్రీ టైం ఉందా? హాలిడేస్ కదా, ఫ్రీ టైం ఉంది కదా మనకు కూడా. సో మనం కూడా సుకర్మకి ఆయన చెప్పినట్టుగానే మనం కూడా ఏం చేయాలంటే ఎవ్రీడే 2nd చాప్టర్ శ్లోకాస్ అన్ని రిసైట్ చేయాలి అని చెప్తారనమాట. సో ఇవన్నీ భగవద్గీత 2nd చాప్టర్ శ్లోకాస్, ఇవన్నీ రిసైట్ చేయాలి, చదవాలి అనేసి చెప్తారు. సో ఆ యోగికి మంచిగా ప్రణామం చేస్తారు, ఓకే అని చెప్పేస్తారు. ఆ యోగి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుకర్మ ఎవ్రీడే అక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం రిసైట్ చేస్తున్నారు? 2nd చాప్టర్ శ్లోకాస్ అన్ని కూడా రిసైట్ చేస్తా ఉన్నారనమాట. సో దాని ఫలితమే ఏమి అంటే భగవద్గీత 2nd చాప్టర్ రిసైట్ చేయడం వల్ల
మనకు వచ్చే ఫలితం ఏమంటే మనకి హంగర్ కానీ థర్స్టీ కానీ బాధలు కానీ అన్ని కూడా వెళ్ళిపోతాయి. అర్థమైంది అందరికీ? ఎస్. సో సెకండ్ చాప్టర్ యొక్క రిజల్ట్ మనకి ఏమొస్తుంది ఫలితము? బాధలు తీరిపోతాయి. అంటే మనం ఏమవుతాము? 100% సాటిస్ఫై అయిపోతాము అనేసి చెప్తారనమాట. అప్పుడు ఆయన భగవద్గీత సెకండ్ చాప్టర్ మొత్తం రిసైట్ చేస్తారు. రిసైట్ చేస్తూ ఎవరు మన హీరో ఆఫ్ ద స్టోరీ ఎవరు? దేవశ్యామ. అవన్నీ రిసైట్ చేస్తూ చేస్తూ ఆయన కృష్ణుడి పైన అపారమైనటువంటి ప్రేమను పెంచుకొని ఆయన ఎవ్రీడే తర్వాత గ్రేట్ కృష్ణ డివోటీ అయిపోతుంది. సో ఆయన లైఫ్ లో ఆయనకి ఏమైంది? ఇంకా రిజల్ట్ ఎండ్ రిజల్ట్ 100% సాటిస్ఫైడ్. తర్వాత దప్పిక కానీ ఆకలి కానీ ఇంకా బాధలు కానీ ఇంకా ఇవేవి కూడా ఉండవు. అర్థమైంది అందరికి? ఓకే, అందరికి అర్థమైందా? ఓకే, ఒక క్వశ్చన్ ఇప్పుడు. సో సెకండ్ చాప్టర్ రిసైట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏమి? ఆకలి కానీ దప్పిక కానీ బాధలు కానీ అన్ని తీరిపోతాయి. అంటే మనము 100% సాటిస్ఫై అయిపోతాం లైఫ్ లో. ఫస్ట్ చాప్టర్ రిసైట్ చేస్తే మళ్ళీ మానవ జన్మ దొరుకుతుంది. దాంట్లో ఇంకా స్పెషల్ ఏమి? బ్రాహ్మణాన్ని కాదు, భక్తి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి. మోస్ట్లీ బ్రాహ్మణ దాంట్లో అనుకూలంగా ఉంటుంది. అట్లా కాకుండా సరే భక్తి చేసుకోవడానికి మనకి ఎక్కువ అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ లో మనకి జన్మ అనేది దొరుకుతుంది. అర్థమైందా? సో ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ రెండు తెలుసుకున్నాం మనం. సో ఇప్పుడు దేవశ్యామ ఎవరు? ఒక గ్రేట్ బ్రాహ్మణ. సో ఆయనకున్న కోరిక ఏమి? కృష్ణుడికి సరెండర్ అవ్వాలి, లైఫ్ లో 100% సాటిస్ఫై అయిపోవాలి. తర్వాత సో దాని గురించి ఆయన ఏం చేసేవాళ్ళు? అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. సో భగవద్గీతలో మనకు చెప్తారు కదా, ఎట్లా అడిగేవాళ్ళు? ఎలా అడగాలి? ఏదైనా క్వశ్చన్ అడిగితే గురువుకి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, అంటే వచ్చిన వాళ్ళకి గురువులకు సేవ చేస్తూ వాళ్ళని వినమ్రత భావంతో క్వశ్చన్ అడిగి తెలుసుకోవాలి. సో అట్లా ఈయన ఎవరిని కలుసుకున్నారు? ఒకసారి ఒక యోగిని. ఆ యోగిని అడిగిండు. ఆయన ఏం అడగకుండానే ఆ యోగి ఈయనకి ఆన్సర్ చెప్పేసింది. సో ఆయన ఎక్కడికి వెళ్ళమని చెప్పిండు? ఏ ఏరియాకి? ఏ ఊరికి? సౌపూర్. సో ఈయన సౌపూర్ దగ్గర ఉన్న ఫారెస్ట్ లోకి వెళ్ళిండు. ఏం చూసి ఆశ్చర్యపోయింది ఈయన? ప్రశాంతంగా ఉన్నాయి. ఒక దగ్గర ఉండడం కాదు, ప్రశాంతంగా ఉన్నాయి అవి రెండు. ఎస్. సో అక్కడ ఈయన ఎవరిని కలవడానికి వెళ్ళిండు? మిత్రవాన్. ఎస్. సో మిత్రవాన్ ఎవరు? ఒక మేకల్ని మేపుకునేవాడు. కానీ ఆయన క్వాలిటీ ఎలా ఉంది? 100% లైఫ్ లో ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాడు ఆయన. ఎస్. సో ఆయన ఏమని పాస్ట్ టైం చెప్పిండు? ఒకసారి అది మంకీ చెప్తుంది ఆ స్టోరీ. సో ఇక్కడ మిత్రవాన్ ఏమని చెప్పిండు? ఒకసారి మేకలు మేపడానికి వచ్చినప్పుడు ఎవరు అటాక్ చేయడానికి వచ్చారు? పులి అటాక్ చేయడానికి వచ్చింది. సో కానీ పులికి అప్పుడు ఏమైంది? ఎందుకు అటాక్ చేయలేదు? ఆకలి లేదు, దప్పిక లేదు, ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉంది. సో అప్పుడు ఆ గోట్ ఇంకా పులి కలిసి ఎవరికి అడిగారు నెక్స్ట్? ఇక్కడ ఎందుకు ఇలా? మంకీకి అడిగారు. ఎస్. సో అప్పుడు మంకీ ఏమని చెప్పింది? ఇక్కడ దగ్గరలో ఏమింది? బ్రహ్మ శివలింగాన్ని స్థాపించారు. సో ఆ శివలింగంకి ఎవరు అర్చన చేసేవాళ్ళు ఎవ్రీడే? సుకర్మ. ఎస్. సుకర్మ అనే వ్యక్తి ఎవ్రీడే పూజించేవాళ్ళు. సో అక్కడికి నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఒక యోగి వచ్చారు. సో అప్పుడు సుకర్మ ఏం చేశారు? నైవేద్యమా తీసుకెళ్లి ఆ యోగి కూడా ఎవ్రీడే ఆఫర్ చేస్తుంది. సో దాంతో ఆ యోగి సాటిస్ఫై అయ్యారా? ఫుల్లీ సాటిస్ఫై అయ్యింది. అందుకే ఆ యోగి ఆయన గిఫ్ట్ ఏమి ఇచ్చారు? భవిత శ్లోకాస్ అన్ని ఒక రాయి పైన రాసేసి వెళ్ళిపోయారు. వెళ్తూ ఏమని చెప్పారు? సుకర్మ ఏం చేయాలి నువ్వు? డైలీ
ఎవ్రీడే నువ్వేం చేయాలి? 72 శ్లోకాస్ రిసైట్ చేయాలి. సో ఆయన రిసైట్ చేసిండా? ఎస్, రిసైట్ చేసిండు. సో తరువాత దీని నుంచి దేవశ్యామ ఏం నేర్చుకున్నారు? సాటిస్ఫై అవుతారు. ఎందుకు? మనకు దప్పిక కానీ బాధలు కానీ ఏమి ఉండవు. భగవంతుడి పైన అపారమైనటువంటి ప్రేమ అనేది పెరుగుతుంది. ఎందుకంటే సెకండ్ చాప్టర్ లో భగవంతుడు మనకి ఎలా ఉండాలో చెప్తారనమాట. భగవద్గీత 18th చాప్టర్ సారం మొత్తం కూడా ఎక్కడ వస్తుందంటే సెకండ్ చాప్టర్ లో వచ్చేస్తుంది. కాబట్టి అర్థమైంది అందరికీ? శ్రీమద్ భగవద్గీతకి